ఏపీని అప్పుల ఊబిలో నెట్టారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు డోండి రాకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీని సీఎం జగన్ రెడ్డి అప్పుల ఊబిలో నెట్టాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు డోండి రాకేష్ ఆరోపించారు. జగన్ రెడ్డి అరాచక పాలనకు సమయం దగ్గర పడిందని హెచ్చరించారు. ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైందని ఎద్దేవా చేశారు. ఫలితాలను తలుచుకుని వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదని విమర్శించారు. లండన్ నుంచి వచ్చిన జగన్ కు కోర్టు మొట్టికాయలు వేయడంతో వైసీపీ నేతలు తమపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లొస్తే ఎందుకని ప్రశ్నించారు. అందరికీ తెలుస్తుంది. మరొక 3-4 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి కూడా తెలుసు. ఈరోజు జనం ఆయనకి ఎందుకు ఓటేయలేదు, జనం ఆయన్ని ఎందుకు చేదరించుకున్నారు, జనం ఎందుకు ఆయన్ని వద్దనుకున్నారు. చివరికి కుటుంబ సభ్యులతో సహా వైసీపీ నాయకులు కూడా మాకొద్దు ఈ జగన్ అని ఎందుకు అంటున్నారో యావత్ దేశానికి తెలుసు, యావత్ రాష్ట్ర ప్రజలకి తెలుసు. మరి అదేవిధంగా చూసినట్టయితే ఈ 4.5 సంవత్సరాల్లో వ్యాపారస్తుల్ని అనేక రకాలుగా పీల్చిపిప్పి చేయటమే కాకుండా ఈ వెళ్ళిపోతున్న ప్రభుత్వం పోతూ కూడా మళ్ళీ కరెంటు విద్యుత్ ఛార్జీలు పెంచి జనం మీద భారం మోపటానికి, వ్యాపారస్తులు నడ్డి విరచడానికి సిద్ధమైపోయింది. ఎందుకబ్బా ఇంత ఇబ్బంది వ్యాపారస్తులు కానీ కనుక మనం అగ్రజట్టే, ఈ వ్యాపారస్తులంటే జగన్మోహన్ రెడ్డికి ఒక్క నిమిషం కూడా పడదు. అతను ఒక్కడే వ్యాపారం చేసుకోవాలని ఒక్క జీవితం, అతను ఒక్కడే బాగుండాలని ఒక కోరిక తప్ప ఏ ఒక్కడు కూడా వ్యాపారం చేయకూడదని అతని యొక్క అంతిమ లక్ష్యం. మరి చూస్తూ ఉంటే కరెంటు బిల్లులు 250 వచ్చే కరెంటు బిల్లులు ఈరోజు 4,000, 5,000 వచ్చేదాకా వెళ్ళినాయి అంటే చిరు వ్యాపారస్తులు ఈరోజు బతికే పరిస్థితి ఉందా? ఎట్లా ఉంది ఈరోజు పరిస్థితి? ఇష్టం వచ్చినట్టు కార్పొరేషన్స్ ద్వారా అప్పులు చేస్తూ ఇష్టం వచ్చినట్టు నిధులు తీసుకొచ్చి ఆ నిధుల్ని ఎటు కావాలంటే అటు మళ్ళించుకోవటం, ఎటు కావాలంటే ఏదో చేసుకోవటం, అడ్డదిడ్డంగా ప్రభుత్వాన్ని అడ్డదిడ్డంగా తనకు కావాల్సినట్టు వాడుకునే రోజులు దిగజారిపోయాడంటే ఈ 4.5 సంవత్సరాల్లో మనం ఈరోజు ఈ పరిపాలన చూస్తే సిగ్గుచేటేసింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి కనుక తన పరిపాలనను అద్దంలో చూసుకుంటే తన మీద తానే సిగ్గుతో తలదించుకునే రాగా పరిపాలన చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అయిపోయింది, కాలం చెల్లింది. ఈరోజు ఎక్స్పైరీ డేట్ దగ్గర పడ్డది వారికి. మరొక 2-3 రోజుల్లో కొత్త ప్రభుత్వం రాబోతా ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం బలంగా జనం ఏదైతే కోరుకున్నారో ఆ ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. అందరం కూడా వ్యాపారాలు బాగుండే విధంగా అన్ని రకాల మంచి నిర్ణయాలు తీసుకుంటాం. ఖచ్చితంగా ఫ్రెండ్లీ బిజినెస్ పీపుల్గా ఈ రాష్ట్రాన్ని పెట్టి అందరికీ కూడా మంచి సదుపాయాలు ఏర్పాటు చేసి వ్యాపారాలకి సుముఖంగా రెడ్ కార్పెట్ వేసే విధంగా రాబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో చర్యలు తీసుకుంటామని మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు ఇందాక చూసినట్టయితే నిన్నటి దాకా మీడియా ముందుకు రావాలంటే గజలాడారు. అసలు మా విజయవాడలో ఒక అతనైతే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా తిరగనన్ని గుళ్ళు ఈ 10 రోజుల్లో తిరిగాడు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇన్ని గుళ్ళు తిరగల. కానీ ఈ 10 రోజుల్లో మటుకు పొద్దున ఒక గుడి, మధ్యాహ్నం ఒక గుడి, సాయంత్రం ఒక గుడి. ఎందుకనంటే భయం లబ్ డబ్ అని కొట్టుకుంటుంది ఒక్కొక్కళ్ళకి. వాళ్ళు చేసిన అరాచకాలు కళ్ళ ముందు రివైండ్ అవుతా ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పులు గిరగిరా కంటి చుట్టూ కనబడతా ఉన్నాయి. ఏంటో వాళ్ళ భవిష్యత్తు తెలియని పరిస్థితి. ఏ విధంగా రూల్స్ బ్రేక్ చేశారో, ఏ విధంగా అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, వ్యవస్థల్ని నాశనం చేశారో ప్రజలందరూ చూశారు. కాబట్టే ఈరోజు ఆ తీర్పు ఇవ్వటం జరిగింది. మరి ఈరోజు జోగి రాయిసే బూడి జారినట్టు నిన్న తెల్లారుజామునే దిగాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరూ వెళ్ళి క్యూ కట్టారు. జైల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఎలా అయితే క్యూ కట్టారో ఇవాళ ఫ్లైట్ దిగినప్పుడు కూడా అలానే క్యూ కట్టారు. ఈయన అందరి మీద మొట్టికాయలు వేసాడు, గుద్దాడు, అన్నీ చేశాడు. ఏమయ్యా ఉందా మీకు అసలు, నేను ఇక్కడ లేకపోతే మీరు కనీసం ప్రెస్ మీట్ పెట్టే పని లేదా, అడిగేది లేదా అని చెప్పి వాళ్ళని మందలిచ్చాడు. దానికి అమ్మటే బయలుదేరిపోయి ఈ బూడిద రమేష్ బయలుదేరి ప్రెస్ మీట్కి వచ్చాడు. ఏంటయ్యా ఈయన మాట్లాడేదంటే చంద్రబాబు నాయుడు గారి పర్యటన వివరాలు బయట పెట్టాలంట, లోకేష్ గారు ఎక్కడున్నారో బయట పెట్టాలంట, వీరు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి రూట్ మ్యాప్ ఇవ్వాలంట. నువ్వెవడు అడగటానికి? మా నాయకుడు వ్యక్తిగత పర్యటనకి వెళ్ళాడు, మధ్యలో నువ్వు ఎవరు అడగటానికి? నీకేంటి సంబంధం? ₹3తో 3 నెలల సబ్స్క్రిప్షన్, హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే.
ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800 120 2056.